46 ది అల్టిమేట్ డాన్స్ సో జియో జోన్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ని పిలిచేయమంటారా? మన సిను మాస్టర్ తన కంటెస్టెంట్ శేఖర్ ని పంపించబోతున్నారండి. ఇంకా రాలేదు, టైం 10 అయిపోయింది. స్వాతి, I love you. Will you marry me? అలా వెళ్ళిపోతే ఏమనుకోమంటావు? రేపు మళ్ళీ ఇక్కడే వెయిట్ చేస్తాను. రేపు రెడ్ డ్రెస్ లో వస్తే నా ప్రేమను ఒప్పుకున్నట్లే. రేపు మళ్ళీ ఇక్కడే వెయిట్ చేస్తాను. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిన్ను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా తడబడకు నన్ను అడుగు చెబుతాను పాఠాలు నీలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం మానటం ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా అది నువ్వే అని నువ్వే చెబుతున్నా
అస్సాం. అస్సాం బ్యూటీ క్వీనా? అస్సాంలో ఐ లవ్ యూ ఎలా చెప్తారా? মই তোমাক ভাল পাওঁ. মই তোমাক ভাল పాওঁ. సినిమా సార్ మరి మీతో వార్కు సిద్ధమైన జడ్జ్ 4 కళ్ళతో చూసి ఏమంటారు చూద్దాం. నాకు నచ్చలే. సీరియస్లీ మ్యామ్? ఐ డోంట్ లైక్. ఎందుకు నచ్చలేదు? నచ్చలే. కావాలంటే మార్క్స్ ఇస్తా అంతే. చెప్తే బెటర్ కదా. ఐ డోంట్ లైక్ ఇట్. ఏమీ లేదు, కానీ మార్క్స్ ఇవ్వాలి కనుక మార్క్స్ ఇస్తా. నిన్ను బద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. సో గుడ్. ఎలా చెప్పాలి అంటే ఒకవేళ టీవీ ముందర ఒక 10 సంవత్సరాల అబ్బాయి గానీ అమ్మాయో కూర్చొని చూస్తున్నారంటే వాళ్ళకు కూడా స్టోరీ అర్థమైపోతుంది. ఇట్స్ వెరీ నీట్, వెరీ క్లీన్. నాకు చాలా బాగా నచ్చింది ఆ స్టోరీ లైన్. పొద్దున్న లేవడం, ఆయన చెప్పడం, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళడం, అక్కడికి వెళ్ళి టైమింగ్ మార్చడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇట్స్ ఎవ్రీథింగ్ వాస్ వెరీ బ్యూటిఫుల్. కొన్ని చోట్ల ఇట్స్ ఓల్డ్ అంటారు కదా, ఓల్డ్ వైన్ ఇన్ అ న్యూ బాటిల్. స్టోరీ వీరి అన్ని ఓల్డే, పాతవే. కానీ మూమెంట్స్ కానీ చేసే విధానం కానీ ఇట్ షుడ్ బి మోర్ టుడే. అందుకోసం 6 మార్క్ తగ్గించారు. మరి మా మాస్టర్ చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. స్టేజ్ లో ఇన్ని కాన్సెప్ట్లు పెట్టుకొని క్లారిటీగా అర్థమయ్యేటట్టు చేయడం అనేది, అన్ని కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైంది. శేఖర్ సూపర్, చాలా బాగా చేశారు. Into music and sound. Are you ready for the big O? My God, I'm seriously spellbound. Order. Jabardast. Abracadabra.